హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మనసావ టీవీకి అయితే స్వాగతం. అయితే ఈ రోజు మరి చెప్పే టాపిక్ ఏంటంటే సిపిఎల్లో మరో మ్యాచ్ గురించి అయితే మనం అనలిస్ట్లోకి అయితే వెళ్ళిపోతే మరి నెవర్స్ వర్సెస్ బాబ్రోస్ రాయల్స్ మరి ఎక్కడంటే కిడ్స్లో అనేది జరుగుతుంది. కిడ్స్కి హోమ్ గ్రౌండ్ గేమ్ మనం చెప్పచ్చు. మరి కిడ్స్కి హోమ్ గ్రౌండే కానీ మరి ఇక్కడైతే భిన్నంగా అయితే ఉంది. పూర్తిగా బ్యాటింగ్ ప్యారడైజ్గానే ఉంది అని మరి చెప్పచ్చు. ఎవరైతే టాస్ చూసిన వాళ్ళైతే బ్యాటింగ్ అనేది ఎంచుకుంటే చేజింగ్లో మాత్రం చాలా కష్టంగా ఉండే ఛాన్స్ ఉంది. విజయంగా ఉండే ఛాన్స్ ఉంది కానీ 250, 260, 270 కానీ వచ్చిందంటే చాలా కష్టంగా మరి మారిపోయే ఛాన్స్ ఇది ఎక్కువగా మనకి కనిపిస్తుంది. ఇలా చూసుకున్న సూచనలు అయితే లేవు కానీ మరి టాస్ ఎవరైతే గెలుస్తున్నారో వాళ్ళైతే చాలా చాలా కీలకంగా మరి మారిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. మరి ఇక్కడ బలబలాల్లోకి అయితే వెళ్ళిపోయే ముందు ఇంకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చెబుతా వెంటనే మరి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. మరి షేర్ అప్ అయితే మర్చిపోకండి. మరి 100 లైక్స్ మాత్రం మర్చిపోకండి. అందరికి కూడా లైక్స్ అనేది ఇచ్చేస్తాం. అందరికి కూడా రీచ్ అయితే వెళ్ళే ఛాన్స్ ఎక్కువ మనకి కనిపిస్తుంది. అయితే కిడ్స్ పరిస్థితి ఎలా ఉందంటే మరి పూర్తిగా భిన్నంగా అయితే ఉందని చెప్పచ్చు. ఫీలింగ్లో ఫెయిల్గా అని చెప్పచ్చు. ఎన్నో మరి క్యాచెస్ వచ్చినా సరే విఫలమయ్యారని చెప్పచ్చు. బౌలింగ్లో కొంతమేరగా అందరూ కూడా రన్స్ అనేది ఎక్కువగా ఇచ్చినా సరే వికెట్స్ అనేది చెరువు ఒకటి అయితే నిన్న అయితే మరి తీసారని మనం చెప్పచ్చు. మరి మొత్తం మీద కిడ్స్కి అయితే వచ్చేస్తే మాత్రం అటు లూయిస్ ఫామ్ విషయంలో కానీ ఫ్లెచర్ ఫామ్ విషయంలో కానీ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్గానే ఉందని చెప్పచ్చు. మరి ఇంకోసారి రూసోకి ఏమన్నా ఛాన్స్ ఇస్తారా, లేకపోతే మార్పులకు ఏమన్నా శ్రీకారం చుట్టే అవకాశం ఉందా, లేకపోతే ఏమిటని చూసుకొని పరిస్థితి ఉంది. ఇటైతే డిసల్వాకి తీసుకుంటే చాలా మంచిదేమో నాకు మరి అనిపిస్తుంది. రోతర్ఫర్ కానీ మరి రెఫర్ కానీ వెరీ వెరీ స్మిత్ని ఏమన్నా తీసి మరొక ప్లేయర్కి ఛాన్స్ ఇస్తే బాగుంటుందేమో అనుకుంటున్నాను. మరి మేయర్ కూడా మంచి ఫామ్లో అయితే ఉన్నారని చెప్పచ్చు. మరి డ్రగ్స్ కానీ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అని చెప్పచ్చు. నోకియా వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అని చెప్పచ్చు. సెమీకి మరోసారి అవకాశం ఇస్తారా లేకపోతే ఏమిటని చూడొచ్చు. ఇలా చూసుకుంటాం కిడ్స్ అయితే కొంచెం మైనస్లో ఉన్నాయి. అదైతే ప్లస్ చేసుకుంటే చాలా బెటర్గా నాకైతే మరి అనిపిస్తుంది. మరి ఏమిటనేది చూడాలి. రాయల్స్కి అయితే వచ్చేస్తే మాత్రం రాయల్స్ అయితే అన్నీ కూడా విమానంగా అయితే ఉన్నాయని చెప్పచ్చు. డీకాక్ కానీ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అయిన ఫామ్గా మనం చెప్పచ్చు. కానీ కరెక్టర్ విషయంలో కానీ మిల్లర్ మరి ఈసారి వస్తాడా లేకపోతే ఏమిటని చూడాలి. బావల్ విషయంలో కానీ బ్యాటింగ్లో వెరీ వెరీ ఇంట్రెస్టింగ్గా ఫామ్గా మనం చెప్పాలి. మరి కాన్వెన్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అని మరి చెప్పాలి. ఇలా చూసుకున్నా అలివ్ మలే వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అనే ఫామ్గా మనం చెప్పచ్చు. వెల్లింగే వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఫామ్గా మనం తీక్షణ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ చెప్పచ్చు. మరి మహారాజ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అనే మనం చెప్పచ్చు. ఇలా చూసుకున్నాం బౌలింగ్లో కానీ బ్యాటింగ్లో కానీ చాలా పర్ఫెక్ట్గా ఉంది. బలంగా అయితే ఉంది, యావరేజ్గా అయితే ఉంది, అన్నీ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందని చెప్పచ్చు. హార్డ్ హిట్టింగ్ మరి ఒకళ్ళు అవుట్ అయితే మరొకరు విజృంభించే ఛాన్స్ ఎక్కువగా మనకి కనిపిస్తుందని మనం చెప్పచ్చు. మరి మకై కానీ మరి హ్యాంగ్ కానీ వీళ్ళందరికీ కూడా ఛాన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. మరి ఎలా ఉండబోతుంది ఏమిటని చూడాలి. హెడ్ రికార్డులో చూసుకున్నాం లాస్ట్ 10 మ్యాచ్లో 6 అయితే బాబ్రోస్ అయితే గెలిస్తే మాత్రం కింగ్స్కి అయితే 4 మ్యాచ్ అయితే గెలిచిందని చెప్పచ్చు. ఇక్కడైతే రాయల్స్కి అయితే చాలా వరకు కూడా మరి హోమ్ అడ్వాంటేజ్ అనేది కాకపోయినా మరి కిడ్స్కి అయితే హోమ్ అడ్వాంటేజ్ ఉన్నా సరే మరి రాయల్సే గెలిచే ఛాన్స్ ఉంది అని ఏమిటి అనేది అయితే రేపు మ్యాచ్ చూసుకొని పరిస్థితుంది. మరి ఇది ఫ్రెండ్స్ ఇంకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మరి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. మరి షేర్ అయితే మర్చిపోకండి. మరి ఇది ఫ్రెండ్స్ ఇంకా మా ఛానల్కి మరి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. బాయ్.